హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు హియర్. సో ఈరోజు మన ముసాపేట్ కొత్తారి డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, వీళ్ళ టైమింగ్స్ ఏంటి, సో అవన్నీ డీటెయిల్స్ మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. హీస్ మిస్టర్ శశాంక్. థ్యాంక్ యూ విష్ణు గారు. సో ఫస్ట్ వచ్చేసి మన కొత్తారి డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. ఓకే. సో ఇది స్టార్ట్ అయింది ఫస్ట్ 2002 బేగం బజార్ లో. ఫస్ట్ స్టోర్ అక్కడ స్టార్ట్ అయింది. ఇట్స్ బీన్ లైక్ 22 years రైట్ నౌ. ఓకే. అండ్ ఫస్ట్ బేగం బజార్ లో ఒక అవుట్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం మూసాపేట్ లో ఒక అవుట్లెట్ ఉందన్నమాట. సో బేసికల్లీ వీ డీల్ ఇన్ బోత్ రీటైల్ హోల్సేల్ అనమాట. అండ్ ఎవరైతే ఫుడ్ బిజినెస్ లో ఉంటారో స్టార్టింగ్ ఫ్రమ్ చిన్న హోటల్స్ నుంచి స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర నుంచి అండ్ క్యాటరింగ్స్, రెస్టారెంట్స్, కెఫేస్ ఏమున్నా కానీ A to Z మా దగ్గర వాళ్ళకి ప్యాకేజింగ్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి టోటల్లీ 1500+ ఐటమ్స్ దాకా మా దగ్గర ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పటికిప్పుడు క్యాటరింగ్ వాళ్ళకి ఏం కావాలన్నా కానీ, కెఫేస్ కి ఏం కావాలన్నా కానీ బ్రాండ్ ప్రింటింగ్ కూడా వస్తుంది అనమాట, కస్టమైజ్ చేసి. అండ్ ఇది మా అవుట్లెట్ అన్నమాట. అండ్ సో అప్రాక్సిమేట్ ఎన్ని ఐటమ్స్ ఉండొచ్చు? అప్రాక్సిమేట్ ఒక 300 ఉండొచ్చా? టోటల్లీ ప్లస్ 1500+ ప్రొడక్ట్స్ ఉంటాయి మొత్తం కలిపేసి. 1500 అబ్బో. అండ్ ఇవి మొత్తం డిఫరెంట్ వెండర్స్ నుంచి వుడెన్ లో వస్తుంది, ప్లాస్టిక్ లో వస్తుంది, అండ్ బయోడిగ్రేడబుల్ లో వస్తుంది, అండ్ పేపర్ లో కూడా వస్తాయి అన్నమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది మన ముసాపేట్లో ఉంది. ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో చాలా మంది తెలియదు ఇక్కడ ఉందని. సో ఫస్ట్ నేను ఇక్కడ విజిట్ చేసినప్పుడు మీరు చెప్పిన వాటికి నేను షాక్ అయిపోయా. ఫ్రీ డెలివరీ చేస్తున్నారంట, టైమింగ్స్, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్ అనేది? సో బేసికలీ బేగం బజార్ లో ఒకటి ఉన్నది, అండ్ ఇంకొకటి మా మాస్టర్ వేర్ హౌస్ ఉంది గొడవల్లిలో. ఓకే. సో బేసికలీ హైదరాబాద్ మొత్తంలో 7000 కన్నా ఎక్కువ ఆర్డర్ ఉంటే మేము ఫ్రీ డెలివరీ ఇస్తాం అనమాట. ఓకే. అండ్ 1 to 7000 మధ్యలో ఎవరి ఆర్డర్ ఏమైనా ఉన్నా కానీ జస్ట్ 50 రూపీస్ ఒక మినిమం ఛార్జ్ తీసుకొని అది కూడా ఫ్రీ డెలివరీ వస్తుంది అనమాట. లెట్స్ సే ఈ రోజు 1 o'clock మీరు ఆర్డర్ ఇచ్చారు అండ్ సేమ్ డే డెలివరీ వచ్చేస్తుంది. ఒకవేళ 1 తర్వాత ఇచ్చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీకు ఆర్డర్ డెలివరీ వచ్చేస్తుంది. మీకు 12:30కి ఇచ్చిన సేమ్ డే డెలివరీ. యా. ఓకే. సో ఇప్పుడు ఇదేంటి హ్యూజ్ ప్యాకెట్స్ ఇది? వావ్. సో బేసికల్లీ ఇది ఎక్కువ క్యాటరింగ్ వాళ్ళు యూస్ చేస్తారు అనమాట. క్యాటరింగ్. ఓకే. అండ్ దీని వచ్చేసి ఫుల్ డిప్ అంటారు. ఫుల్ డిప్. ఓకే. 9000 ml. అండ్ ఇది వచ్చేసి హాఫ్ డిప్ అంటారు అనమాట. ఓకే. అండ్ దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి 250 ml నుంచి వస్తుంది అనమాట. ఓకే. నైస్. ఇవి వచ్చి దీంట్లో స్టార్టింగ్ అనమాట 250 ml. దీంట్లో ఇవి పానీపూరి వాటికి, కట్లెట్ వాటికి వీటికి తీసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ డిఫరెంట్ సైజెస్ అన్ని చిన్న సైజ్ నుంచి లాస్ట్ సైజ్ వస్తాయి అనమాట. ఓకే. మీకు ఏ సైజ్ కావాలి, ఎట్లా కావాలి, మీ ఏమంటారు రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఇప్పుడు లోపలికి వస్తారు, వాళ్ళు ఏదో 500 ml కావాలని, లేకపోతే ఒక 1000 ml కావాలని. సో ఇన్ని ఐటమ్స్ చూసిన తర్వాత వాళ్ళకి అసలు ఐడియా ఉండదు దేనికి వాడాలి. సో ఇవన్నీ లోపలికి వచ్చిన తర్వాత ఒక పర్సన్ ఏమైనా అసైన్ అవుతారా చూపించడానికి? యా. సో బేసికల్లీ మా దగ్గర ఫస్ట్ ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. ఓకే. కస్టమర్ కి రిక్వైర్మెంట్ ఏమేమి కావాలో వాళ్ళు చూపించి, ఓకే, అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు అల్యూమినియం కావాలంటే అల్యూమినియం, ప్లాస్టిక్ కావాలంటే ప్లాస్టిక్, బయోడిగ్రేడబుల్ కావాలంటే బయోడిగ్రేడబుల్. ఓకే. అండ్ సైజెస్ కూడా మా వాళ్ళు సైజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. వాళ్ళకి ఇప్పుడు లెట్స్ సే మాకు రైస్ ప్లేట్ కావాలి, దాంట్లో 4 కర్రీస్ ఉంటాయి అంటే దానికి సంబంధించిన మీల్ ట్రేస్ ఉంటాయి. ఓకే. అది ఎన్ని కంపార్ట్మెంట్స్ కావాలి వాళ్ళు చూపిస్తారు అనమాట. ఓకే. సో వీళ్ళు మొత్తం దే టేక్ కేర్ ఆఫ్ దెమ్. అయిపోయిన తర్వాత లాస్ట్ లో బిల్లింగ్ దగ్గర మీకు ఇంత ప్రైస్ కి వస్తుంది, ఇలా ఉంటుంది. ఓకే. సో మీరు సేల్స్ తో పాటు ఫ్రెండ్లీగా కూడా చూపిస్తారు? చూపిస్తారు. సో ఇవన్నీ లైక్ డిస్ప్లేకి వచ్చి చూసి ఓకే నాకు ఇలా కావాలంటే, సో నాకున్న బేసిక్ ఐడియా ఏంటంటే, సో ఇన్ని పీసెస్ తీసుకుంటే ఒక ప్రైజు, 100+ తీసుకుంటే ఇంకో ప్రైస్ అలా ఉంటుంది కదా. సో బేసిక్గా మినిమం ఎన్ని పీసెస్ తీసుకోవచ్చు? సో బేసికల్లీ మినిమం ఒక ప్యాకెట్ వస్తుంది అనమాట. ఒక ప్యాకెట్. ఓకే. అట్లాగా మేము ఇప్పుడు హోల్సేల్ లో ఉంటాం కాబట్టి ఆ ప్యాకెట్ ఎన్ని ఉంటాయి? 100 ప్యాకెట్ లో ఒక్కొక్కటి ఉంటుంది. ఒక దాంట్లో 20 పీసెస్ ఉంటాయి, 25 పీసెస్. ఓకే. సో ప్యాకెట్స్ తీసుకోవాలన్నమాట. ఒక్కొక్క పీస్ శాంపుల్ కింద తీసుకోవచ్చు, బట్ దట్ ఈస్ చార్జబుల్. ఓకే. సో నాకు అర్థమైందంటే ఇంట్లో చిన్న బర్త్డే పార్టీ చేసుకుంటారు, ఒక 50 మెంబర్స్ కంటే కూడా మన దగ్గర తీసుకోవచ్చు. మినిమం 1000 కొనాలి, 500 కొనాలి, అట్లా ఏం లేదు. ఓకే. సో ఒకవేళ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే ప్రైస్ వేరే ఉంటుంది. నైస్. హీఈస్ మిస్టర్ బాలకృష్ణ, సేల్స్ ఎగ్జిక్యూటివ్. సో ఒకరు లోపలికి వచ్చిన తర్వాత ఏం కావాలి సార్ అని అడిగి అన్ని ఐటమ్స్ చూపించి వాటిలో ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కస్టమర్స్కి ఏమేం కావాలో చూసుకుంటా ఉంటారు. సో బాలకృష్ణ గారు నమస్తే అండి. సో సైజెస్ చెప్పండి. సో ఇది ఎంత క్యూట్ బకెట్? 1000 ml బకెట్. 1000 ml బకెట్. ఓకే. ఇది చిన్న బకెట్. సో ఇప్పుడు మనకు బిర్యానీస్ కానీ బగారా రైస్ కానీ ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది, బకెట్లో పంపించడము. సింగిల్ పర్సన్కి ఇది 1000 ml బకెట్ సరిపోతుంది. సో అప్రాక్సిమేట్ మనకి ఇది అంటే లైక్
కరెక్ట్ కాకపోయినా అప్రాక్సిమేట్ రేట్ చెప్పండి మనకు. అప్రాక్సిమేట్ రేట్ అంటే 13 రూపీస్ వస్తుంది. 13 రూపీస్ పడుతుంది. క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే తగ్గుతుంది. ఓకే నైస్. సో నెక్స్ట్ సైజ్ ఏంటి? నెక్స్ట్ అయితే 2000 ml. 2000 ఓకే. 2000 ఇది యాక్చువల్గా నన్ను అడిగితే 2 పర్సన్స్ ఈజీగా తినొచ్చు. 2-3% కి అప్రాక్సిమేట్ ఇది ఎంత పడచ్చు ప్రైస్? 19-20 రూపీస్ అప్రాక్సిమేట్. 920 రూపీస్ పడుతుంది. ఒక సైజ్ అది తీసుకునే మనం క్వాంటిటీ క్వాంటిటీ బట్టి. ఇది అసలు మామూలుగా ఏంటి ఫ్యామిలీ ఇది? ఫ్యామిలీ జంబో. ఓకే ఇది ఎంత? 3000 ml. 3000 ml. నైస్. తర్వాత దీనికన్నా పెద్దది 4500 ml. 4500 ml. యా నాకు తెలిసి ఇది జంబో కంటే ఎక్కువనా జంబోనా? జంబో కంటే ఎక్కువ 43 రూపీస్. 43 రూపీస్ పడుతుంది. ఒకవేళ మనం ఎక్కువ తీసుకుంటే రేట్ తక్కువ. యా చూడండి ఇప్పుడు మనకు క్లౌడ్ కిచెన్ కానీ లేకపోతే ఈ ఫుడ్ జాయింట్స్ రన్ చేసే వాళ్ళకి రెస్టారెంట్స్ వాళ్ళకి ఈ సైజు క్వాంటిటీ కూడా లైక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. క్వాంటిటీ కూడా మనం ఎన్ని తీసుకుంటే అంత డిస్కౌంట్ ప్రైస్ వస్తుంది మనకు. అండ్ వీళ్ళు 12:30 బిఫోర్ మనం చెప్పగలిగితే ఆర్డర్ వీళ్ళు ఫ్రీ డెలివరీ తీసుకొచ్చి ఇస్తారు. అదే రోజు సేమ్ డే ఇస్తారు. ఆర్ 1 తర్వాత చెప్తే నెక్స్ట్ డేకి ప్లాన్ చేస్తారు. సో యా ఇంకేమున్నాయి ఐటమ్స్ మన దగ్గర? ఇంకా ఇది స్టార్టర్ కప్స్. స్టార్టర్ కోసం, ఫ్రైడ్ రైస్ కోసం. ఓకే. కొంచెం ఇది మ్యాగీ కోసం అన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. సో ఈ కర్రీస్ కానీ లేకపోతే ఇంకేదన్నా. ఓకే ఓకే నైస్. సో మార్నింగ్ మీరు ఏ టైంకి వస్తారు? 9కి ఓపెన్ చేస్తారు. 9 to 8. ఓకే. సో కస్టమర్ ఎప్పుడైనా రావాలంటే 9 o'clock వరకు మీరు మార్నింగ్ ఇక్కడికి రాగలిగితే మన బాలకృష్ణ గారు అన్ని తీసుకెళ్ళి చూపించి అసలు మీ బిజినెస్ ఏంటి, మీకు ఏం కావాలి, మీకు తెలిసిన ఐటమ్స్ చూపిస్తాడు, మీకు తెలియనివి కూడా కొంచెం చూపిస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు కొంత అది కప్స్ తీసుకోండి ఒకసారి. మన మిల్క్ షేక్స్ కప్స్ కానీ. మిల్క్ షేక్ ఓకే. ఇది మిల్క్ షేక్ కోసం సిప్ చేసి తాగొచ్చు, సిప్ చేసి తాగొచ్చు, మళ్ళీ లాక్ చేసుకోవచ్చు. పార్సల్ కోసం ఇది. సో నా డౌట్ ఇప్పుడు ఈ క్వాలిటీ ఇలా ఉంది కదా, దీంట్లో వేడిది కాఫీ అది కూడా తాగొచ్చు. సో ఏం ప్రాబ్లం ఉండదు. నైస్. సో సమ్మర్లో ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు జ్యూసెస్ కానీ మైక్రోసేఫ్ ఓవెన్. అవును అన్ని ఓవెన్ మైక్రోసేఫ్ ఓవెన్ కదా. మైక్రోసేఫ్ సెట్. ఓకే. దీనిలో కూడా సైజ్ ఉన్నాయి కదా. ఒకసారి పెద్ద సైజ్ తీసుకోవా? 500 ml. ఇది 500 ml. యా చూడండి ఏమైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్. దీంట్లో మిల్క్ షేక్స్, లస్సీ, ఇంకా ఈ మధ్య చాలా వస్తున్నాయి కదా, ఇవన్నీ దీంట్లో పోసి హాయిగా కస్టమర్కి పంపించవచ్చు. సో ఇది అప్రాక్సిమేట్ ఎంత పడవచ్చు మనకు పీసు? ఇది 7 రూపీస్. 7 రూపీస్ దాకా పడవచ్చు. సో ఒకవేళ లిడ్ అండ్ వాళ్ళు స్ట్రా సపరేట్ సపరేట్ తీసుకోవాలి. నైస్. ఇది ఒక ప్యాకెట్ తీసుకుంటే సింగిల్ ప్యాకెట్ ఎన్ని వస్తాయి? ఆ ప్యాకెట్ 100 పీసెస్ వస్తాయి. సో ఓకే 100 పీసెస్ వస్తాయి. బిజినెస్ చేసే వాళ్ళకి మిల్క్ షేక్స్ కానీ ఈ మధ్య నేను చాలా చోట్ల దగ్గర షుగర్ కేన్ కూడా దీనిలో ఇస్తున్నారు. మనం హ్యాపీగా షుగర్ కేన్ జ్యూస్ తీసుకొని కార్లో తాగుతూ వెళ్ళిపోవచ్చు హాయిగా. నైస్. ఓకే బాలకృష్ణ చాలా థ్యాంక్స్ అండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బ్యాక్ టు శశాంక్ అగైన్. నాకు నువ్వు అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి చూపిస్తే నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది, డిఫరెంట్గా. దీని పేరు ఏంటి? సో బేసికల్లీ దీని టవర్ అంటారు అన్నమాట. టవర్. ఓకే. ఇది వచ్చేసి 350 ml గ్లాస్ ఉంటది. ఓకే. లోపల జ్యూస్ గాని మిల్క్ షేక్ గాని ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. అండ్ పైన వచ్చేసి స్పేస్ మొత్తం స్నాక్స్ పెట్టుకోవడానికి నగెట్స్ గాని ఫింగర్ చిప్స్ గాని ఏదైనా పెట్టుకొని తినొచ్చు అన్నమాట. ఓకే. సో దీన్ని టవర్ అంటారు. సో అండ్ ఇది 350 ml. ఓకే. సో దీని అప్రాక్సిమేట్ లైక్ ప్రైస్ మనకు ఐడియా ఉందా? అప్రాక్సిమేట్ ఇది కొంచెం ప్రైస్ అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుందా? అంటే సీజన్ ని బట్టి వస్తుంది. ఓకే నైస్. సరే ఎలాగో మీ దగ్గర ప్రైస్ పెద్ద ఎక్కువ లేవు కాబట్టి మేము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఏంటి ఇన్ని కప్స్ తీసుకొచ్చి పెట్టు, ఇన్ని వెరైటీసా? యా. సో బేసికల్లీ ప్లాస్టిక్ కి కాకుండా పేపర్ లో మొత్తం ఇవి పేపర్ టైప్ వచ్చేసి వస్తుంది, బయోడిగ్రేడబుల్ కూడా వస్తుంది అనమాట. ఓకే. ఇవి మొత్తం డిఫరెంట్ టైప్స్. అండ్ బేసికల్లీ ఎక్కువ ఈ మధ్య వచ్చేవి ఇప్పుడు సమ్మర్ లో ఇవి నార్మల్ పేపర్ గ్లాసెస్ అంటారు. ఓకే. అండ్ ఇవి ట్రిపుల్ గ్లాసెస్ అంటారు. కాఫీ, టీ అండ్ ఎవ్రీథింగ్ ఎంఎన్సీస్ లో యూజ్ చేస్తూ ఉంటారు. అవును. థిక్నెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది కదా. థిక్నెస్ ఎక్కువ ఉంటది. డబుల్ వాల్ అని వస్తుంది. డబుల్. ఓకే. సో నార్మల్లీ చిన్న సైజ్ నుంచి వస్తుంది అనమాట. ఓకే. సో కాఫీ షాప్స్ కానీ ఈ ఎంఎన్సీ కంపెనీస్లో ఆర్ ఏదైనా కొంచెం ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఇది చాలా లైక్ పాష్గా ఉంది, ట్రెండీగా ఉంది. ఇంకోటి గ్రిప్ కూడా ఎలా ఉందంటే ఇట్లా ఈ ఏమంటారు కొంచెం బంపీగా రఫ్గా ఉంది. సో హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంది. అండ్ క్వాలిటీ కూడా కొంచెం అంటే పట్టుకోగానే ఇట్లా చాయ్ ఇట్లా అయిపోకుండా మంచి స్ట్రాంగ్గా ఉంది. సో ఇవి దిస్ కమ్స్ అండర్ గుడ్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ. ఓకే నైస్. దీంట్లో కూడా డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు. క్వాలిటీ అండ్ సైజ్ ఓకే తీసుకోవచ్చు. ఓకే. సో డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో కాఫీ, జ్యూస్,
లేకపోతే ఇప్పుడు కాంబోస్ కూడా ఇస్తున్నారు కదా, జ్యూసర్ 3-4 కాంబోస్ అన్నిటికీ సరిపోయే సైజెస్ ఉన్నాయి. నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓకే స్ట్రాస్ కూడా కావాలి లిడ్తో పాటు ఇన్ని 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 ఉన్నాయి మన దగ్గర. వావ్, ఇది కస్టమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆయన ఇష్టం ఏ కలర్ కావాలి, ఏ లెంత్లో కావాలి, ఇది ఆయన సెలెక్ట్ చేసుకుంటే. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి అండ్ డిఫరెంట్ షేప్స్ కూడా వస్తాయి. ఓకే. అండ్ ఇప్పుడు మా కస్టమర్స్ ఎక్కువ థిక్ షేక్ ఫ్యాక్టరీస్ ఈ మధ్య మిల్క్ షేక్స్ ఎక్కువ సమ్మర్ లో వస్తున్నాయి. అవునవునవును. బేస్డ్ అపాన్ వాళ్ళ బ్రాండ్ లోగో బట్టి వాళ్ళ సైజ్ పట్టేసి కలర్స్ కూడా వస్తాయి అన్నమాట. అండ్ థిక్ షేక్స్ లో ఎక్కువ ఆరెంజ్ తీసుకుంటారు కదా, ఎక్కువ ఇది వెళ్తాయి. అవును. అండ్ మామూలుగా ఉండేవి వైట్ కలర్ వి, బ్లూ కలర్ వి, డిఫరెంట్ కలర్స్ తీసుకుంటారు. ఓకే. సో ఇది ఈ సైజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక నట్స్ ఓవర్లోడెడ్ మనం తాగినప్పుడు దీని నుంచి నట్స్ మనం స్వాలో చేసుకోవచ్చు. అంతేనా? ఇదే లాస్ట్ సైజా ఇంకా దీనికంటే కూడా థిక్నెస్ ఉన్నాయా? ఇదే లాస్ట్ సైజ్. అదే దీనికంటే ఇంకా ఎక్కువ ఉంటే కూడా మనం మటన్ కీమా, చికెన్ కీమా కూడా లాగేసుకోవచ్చు పైప్స్ నుంచి. శంకర్ చెప్పండి. సో బేసికల్లీ వీటిని మీల్ ట్రేస్ అంటారు అనమాట. ఇప్పుడు లంచ్ బాక్స్ 18-8 అనేసి మీల్స్ MNCs కి మామూలుగా ఆఫ్టర్నూన్ లంచెస్ కి డిన్నర్స్ పంపిస్తున్నారు కదా. సో దాంట్లో బ్లాక్ కలర్, వైట్ కలర్ వస్తాయి అనమాట. ఓకే, అన్ని సైజెస్ లో ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 2CP అంటే 2 కంపార్ట్మెంట్స్ కింద వస్తుంది. ఓకే. 2CP 2 కంపార్ట్మెంట్స్, 3 కంపార్ట్మెంట్స్, 4 కంపార్ట్మెంట్స్, 5 కంపార్ట్మెంట్స్, 6 కంపార్ట్మెంట్స్, 8 కంపార్ట్మెంట్స్ వస్తాయి. ఓ నైస్. సో బేసికల్లీ 8 కంపార్ట్మెంట్స్ ఎక్కువ బిర్యానీ ఆర్డర్స్ కి వాటికి తీసుకుంటారు అనమాట. ఓకే. లైక్ రైతా, బిర్యానీ అండ్ ఎవ్రీథింగ్. లాస్ట్ లో డెజర్ట్ గులాబ్ జామున్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే. సో దిస్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ థాలీ ఆల్సో. థాలీ గురించి యా, రైస్, చపాతీ ఆర్ రోటీ. ఇప్పుడు హెల్తీ మీల్ అనేసి ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్ వాడుతున్నారు కదా. సో బేసికలీ 8 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓహ్ నైస్ నైస్. సో వాళ్ళ దగ్గర ఐడియా ఉంటే చాలు క్యారీ చేయడానికి మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ప్లేట్స్ దగ్గర నుంచి, ప్యాకేజ్ దగ్గర నుంచి, టిష్యూస్ దగ్గర, లైక్ వైడ్ కలెక్షన్ ఉంది మీ దగ్గర. సో యా, చూద్దాం ఏమేమి కలెక్షన్ ఉన్నాయో. ప్లీజ్ మమ్మల్ని తీసుకెళ్ళండి. యూ గో ఫస్ట్. స్టార్టింగ్ వచ్చేసి ఇవన్నీ పెట్ హింజ్ కంటైనర్స్ అంటారు అన్నమాట. ఓకే. ఇవి బేకరీ షాప్స్ లో బిస్కెట్స్ కానీ. ఎస్. అండ్ ఈ మధ్య స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్ పంపిస్తున్నారు కదా, ఫీల్డ్ అండ్ ఎవ్రీథింగ్. అవును, అవి కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. నైస్. ఓకే. డిఫరెంట్ టైప్స్ షేప్స్ కూడా ఉంటాయి. సైజెస్, షేప్స్. ఓకే. పైన వచ్చేసి కేక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో బేకరీ పీపుల్ కూడా నైస్. ఈ సైడ్ మొత్తం బేకరీ వాటికి సరిపోతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి టిష్యూస్, అల్యూమినియం ఫాయిల్స్, కవర్స్ అండ్ ఎవ్రీథింగ్ వస్తాయి అన్నమాట. ఓకే. ఇవన్నీ అల్యూమినియం ఫాయిల్స్ వస్తాయి అన్నమాట. 22 మీటర్, 10 మీటర్, 100 మీటర్ అన్ని వస్తాయి. అన్ని సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి స్మాల్ గార్బేజ్ బ్యాగ్స్ తెలుస్తుంది. సో స్మాల్ నుంచి పెద్ద ట్రంక్ సైజ్ వస్తాయి కదా, అక్కడ గార్బేజ్ బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ టాయిలెట్ పేపర్స్, టిష్యూ రోల్స్, టిష్యూస్ అండ్ రూమ్ ఫ్రెషనర్స్ కూడా ఉంటాయి. ప్లస్ గ్లౌజెస్ అండ్ హెయిర్ క్యాప్స్ ఉంటాయి. హెయిర్ క్యాప్స్. ఓకే. హెయిర్ క్యాప్స్ కూడా ఉంటాయి. సో ఇది నాప్థలిన్ బాల్సా బ్రో? లేదు, నాప్థలిన్ బాల్స్ కాదు. సో బేసికల్లీ వీటిని టిష్యూ టాబ్లెట్స్ అంటారు అన్నమాట. ఓకే. ఇది ఒక టాబ్లెట్ లాగా ఉంటది. అండ్ ఒకవేళ మీరు వాటర్ లో వేస్తే ఇది టిష్యూ లాగా మారిపోతుంది అన్నమాట. సో వెట్ వైప్స్ లెక్క. ఓకే. ఒక ప్లేట్ ఏదైనా తుడుచుకోవాలన్నా, లేకపోతే జర్నీలో ట్రావెలింగ్ ఈజీ ఉంటుంది, ఫేస్ కి ఈజీ ఉంటుంది. వచ్చా నైస్. సో ఇది ఈ సైజ్. దీంట్లో స్మాల్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయా? లేదు, ఒక ప్యాకెట్ వస్తుంది. బేసికల్లీ 100 పీసెస్ ఎంత ఉంటుంది. ఓకే. అండ్ 20 రూపీస్, 30 రూపీస్ వచ్చేస్తుంది. ఓ నైస్. 100 వస్తాయంట. బాగానే ఉంది యాక్చువల్గా. ఒక కార్లో వేసుకుంటే బెస్టే. యా. ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ టిష్యూస్ Tissues, అన్నమాట. okay. స్టార్టింగ్ ఫ్రమ్ స్మాల్ రేంజ్ టు లార్జ్ రేంజ్ దాకా వస్తాయి. ఓకే. అండ్ దీంట్లో కలర్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే. ఒకటి మనకు నార్మల్ బేసిక్ రేంజ్ ఒకటి, హై రేంజ్ ఒకటి చూపించండి. లైక్ సో బేసికల్లీ స్మాల్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి బిగ్ బాస్ టిష్యూస్ అన్నమాట. బిగ్ బాస్. ఓకే. లైక్ టిష్యూస్ ఏదైనా పర్లేదు, జస్ట్ ఉండాలి అనుకుంటే సరిపోతుంది. ఈ చిన్న చిన్న ఫుడ్ మిర్చీలు తిన్నాక చేతి తుడుచుకోవడానికి సరిపోతుంది. సో అది చీపెస్ట్ వన్ అది. సో పాషియో మిడ్ రేంజ్ అన్నమాట. మిడ్ రేంజ్. ఓకే. కొంచెం ప్రీమియం గానే ఉంది. ఎవ్రీథింగ్ ఉంటుంది. ఓకే. కార్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే. 70 రూపీస్ ఉంది దీని ఎంఆర్పి. అవి ఎంఆర్పి 70 రూపీస్, కానీ మా దగ్గర 10-20 రూపీస్ చేంజ్ లో వచ్చేస్తుంది అనమాట. ఓకే నైస్. మా దగ్గర ఎంఆర్పి ఉంటుంది, ఎందుకంటే హోల్సేల్ ఇస్తారు కాబట్టి రేట్లో వస్తుంది అనమాట. బల్క్ లో తీసుకుని ఇంకా బెటర్ ప్రైస్ ఇస్తారు మీరు. సో రెస్టారెంట్ వాళ్ళు ఆర్ ఇంకేదైనా ఫుడ్ జాయింట్ రన్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. నాకు తెలిసి ఎక్కువ బేకరీస్ వాళ్ళు యూజ్ చేస్తారు కదా ఇది.
బేకరీస్ యూజ్ చేస్తారు, రెస్టారెంట్స్ యూజ్ చేస్తారు. ఓకే, నేను చాలా చూసాను ఈ ప్యాకెట్. కొన్ని ఎంఎన్సీ సౌత్ ఇండియన్ మీల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. కరెక్ట్, నైస్. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రస్తుతం హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా మేము సర్వ్ చేస్తాను అనమాట. ఓకే, హైదరాబాద్ మొత్తం మా వెహికల్స్ వెళ్తాయి. ఓకే, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వేరే దగ్గర అయితే, తెలంగాణలో ఒక 7-8 సిటీస్ దగ్గరికి మా వెహికల్ వెళ్తుంది. ఓకే, మిగతాది మొత్తం ట్రాన్స్పోర్ట్ వేస్తాం అనమాట. ఓకే. నాకు డౌట్, ఇప్పుడు కొంతమంది కరీంనగర్లో, వరంగల్లో కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు, ఆర్ విజయవాడలో బిజినెస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయని తెలియదు. సో వాళ్ళు ఇక్కడికి రాలేదనుకో, ఇక్కడ రాకున్నా కూడా కొంతమంది లేడీస్ బిజినెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇక్కడికి రాలేరు. వాళ్ళు ఇక్కడ రాకున్నా కూడా ఇక్కడ ఉన్న ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ఆర్ ఎలా అప్రోచ్ అవ్వాలి, మీరు వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తారు? సో బేసికల్లీ ఫస్ట్ మా సోషల్ మీడియా అండ్ వెబ్సైట్ నుంచి అప్రోచ్ అవుతారనమాట. ఓకే, అండ్ మేము అక్కడ నుంచి మా కేటలాగ్ ఏదైతే ఉందో వాళ్ళకి షేర్ చేస్తాం. మీరు షేర్ చేస్తారు, నైస్. ఓకే, దాంట్లో నుంచి వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళు మాకు వాట్సాప్ లో పంపిస్తారు. అండ్ బేసికల్లీ అది ఒక ఎస్టిమేట్ కింద పంపించేసి వాళ్ళు పంపిస్తాం. ఇఫ్ దే హ్యావ్ కన్ఫర్మ్ ద ఆర్డర్, ఓకే, మేము వాళ్ళ దగ్గర నుంచి ఒక కన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉండదో ఆ ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం అండ్ వాళ్ళ నుంచి తీసుకుంటారు. నైస్. సో వరంగల్, కరీంనగర్, విజయవాడ ఆర్ ఇంకొంచెం దూరంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సపోజ్ వాళ్ళు సరే ఇట్లా ఈ పచ్చళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఈ మధ్య పచ్చళ్ళు బిజినెస్ బాగా ఫేమస్ అవుతుంది. సో పచ్చళ్ళు బాక్సులు కావాలంటే వాళ్ళకి మీరు పచ్చళ్ళు బాక్స్ ఏవే సైజెస్ ఉన్నాయో అవి మీకు వాట్సాప్లో పంపించేస్తారు, వాటిలో ప్రైజు. సో వాళ్ళు నాకు ఇవి 1000 పీస్ కావాలి, ఒక 2000 పీస్ కావాలంటే అవి మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. నైస్. సో మంచి ప్రైస్ ఇస్తారు అయితే. డెఫినెట్లీ 100% మంచి ప్రైస్ ఇస్తాం. కంపాటబుల్ టు ఆల్ ఓవర్ హైదరాబాద్, మా దగ్గర తక్కువ ఉంటుంది. సో చాలా ఏమంటారు, చాలా వైడ్ రేంజ్ ప్రోడక్ట్స్ పెట్టుకోవడం కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఎక్కువ మంది స్టాఫ్ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను, ఇప్పుడు వీడియో చేస్తూ ఉంటే చాలా వస్తున్నారు, ఓన్గా కార్లలో తీసుకెళ్తున్నారు, వాళ్ళ కార్లలో కొంతమందికి వీళ్ళే పంపిస్తున్నారు. కొంతమంది లైక్ 2000, 3000 కావాలి మాకు, ఈ 500 ml, 1000 ml అన్నా కూడా వీళ్ళు పంపించేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే 1 లోపు ఆర్డర్ చేస్తే మీరు సేమ్ డే డెలివరీ. సో ఒక 30 కిలోమీటర్ లైక్ ఉప్పల్లో ఉన్నా కూడా మీరు ముసాపేట చూపల్కి వెళ్ళిపోతుంది. సో నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ముసాపేట చుప్పల్కి వెళ్తే మీరు డెలివరీ చార్జెస్ 500-600 తీసుకుంటారేమో కదా? సో బేసికల్లీ దట్ ఈస్ ఆన్ అస్, కంపెనీ నుంచి వస్తుంది అనమాట, మా కస్టమర్స్ కాబట్టి. సో లాయల్టీ కూపన్స్ కింద, వాటి కింద మేము మా సైడ్ నుంచి ఇస్తున్నది అనమాట. ఓకే. సో ఎంత చార్జ్ చేస్తారు డెలివరీ చార్జెస్ మీరు? సో బేసికల్లీ 7,000 కన్నా ఎక్కువ ఫ్రీ డెలివరీ ఆల్ ఓవర్ హైదరాబాద్. 7,000 కన్నా తక్కువ ఎంతైనా ఉన్నా కానీ 1 రూపీ టు 6,999, జస్ట్ 50 రూపీస్ చార్జ్. 7,000 కంటే ఎక్కువ ఉంటే ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ డెలివరీ. షూరా? షూర్. నైస్. సో ఆల్ ఓవర్ హైదరాబాద్ అంటే ఏ కార్నర్ హైదరాబాద్ తెలిసి చాలా దూరం ఉంటుంది. ఐ షూర్? నైస్ అండి. సో వీళ్ళు మంచి డిస్కౌంట్ ప్రైజెస్ ఇవ్వడమే కాకుండా హైదరాబాద్లో ఏ కార్నర్ ఉన్నా కూడా ఫ్రీ డెలివరీ అంటున్నారు. లైక్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఆర్ విమెన్ ఇంట్లో ఉండి హెల్ప్ చేసే లైక్ కుకింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోని షేర్ చేయండి, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. యా, థ్యాంక్ యూ. నాకు నచ్చింది, మీకు నచ్చింది, ఆర్ మన శశాంక్కి నచ్చింది పార్టీ. సో పార్టీ చేసుకోవాలంటే ఇక్కడ వీళ్ళ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మన శశాంక్ కూడా బాగా వెరీ ఎంతజియాస్టిక్ ఉన్నాడు చెప్పడానికి. చెప్పు బ్రో, ఏంటి అన్నీ? సో బేసికల్లీ ఇవన్నీ వచ్చేసి పార్టీకి యూజ్ అయ్యే ఫైబర్ గ్లాసెస్ అనమాట. ఓకే, ఫైబర్ గ్లాస్. ఇవి వచ్చేసి టకీలా షాట్స్ కి, వోడ్కా షాట్స్ కి, అండ్ ప్లస్ మాక్టైల్స్, కాక్టైల్స్, వైన్, యా ఎవ్రీథింగ్. అండ్ ఇవి వచ్చేసి డెజర్ట్స్ ఐస్ క్రీమ్ కి. అండ్ మన దగ్గర అన్ని షేప్స్ లో లవ్ సింబల్ కూడా ఉంది కావాలంటే. ఓకే. అండ్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ వస్తాయి. సో డెజర్ట్స్ కి. అండ్ దీంట్లో చిన్న ఫింగర్ చిప్ పెట్టుకొని లోపల సాస్ కూడా వేసుకోవచ్చు. సో ఎక్కువ మెటీరియల్ పెట్టుకోకుండా పార్టీ చిన్నగా క్రేజీగా అయిపోవాలంటే ఇవి బాగా పనికొస్తాయి. ఓకే. ఇది సూప్ గ్లాసా? యా, సూప్ సాస్. ఓకే, ఇలా ఉంది. నైస్. వావ్. సో నాకు తెలిసి ఇన్ని ఐటమ్స్ ఉంటే మీకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, దేనికి వాడాలంటే లైక్ మల్టీపర్పస్, మనం దేనికైనా వాడుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇంత చిన్నది ఉంది, ఇప్పుడు నీ ఐడియాలో దేనికి వాడచ్చు? సో బేసికల్లీ సాస్ పెట్టుకోవడానికి, ఆర్ లోపల చిల్లీ సాస్, టమాటో సాస్. నైస్, కరెక్ట్. ఓకే. వావ్. అండ్ ప్లేట్స్ కూడా వస్తాయి కలర్స్ లో. ఇది ట్రాన్స్పరెంట్ వచ్చేసి బ్లాక్, అండ్ ఈ బ్లాక్ కలర్ లో, ప్లస్ ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ లో. డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్, లైక్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తాయి. యా, వెరీ అఫోర్డబుల్. అండ్ ఇది యూజ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు. చేసుకోవచ్చు, 2-3 టైమ్స్ వాష్ చేసుకో. ఓ, బాగా థిక్నెస్ ఎక్కువ ఉంది. వావ్. సో యా, మీరు లైక్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదా ఫుడ్ జాయింట్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా, ఇక్కడికి వచ్చి ఇలా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ చూసి మీకు లైక్ కొన్ని మీకు యూజ్ అయ్యే కూడా ఉంటాయి, కానీ మీకు తెలియకపోవచ్చు. ఇక్కడికి వస్తే ఇప్పుడు ఇలా ఉంది,
ఇప్పుడు కుక్ చేసే వాళ్ళు దీంతో మెజర్మెంట్గా కూడా వాడుకోవచ్చు. సో ఇది వైన్కే కానీ లేకపోతే దానికే వాడాలని ఏం లేదు, మీ ఇష్టం, మీరు దేనికైనా వాడుకోవచ్చు. ఒక్కసారి మీరు ఇక్కడికి వస్తే ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఆర్ బర్త్డేస్, శ్రీమంతాలు, పెళ్ళి, మీరు ఏ ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా ఇస్తరాకుల దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి డిస్పోజబుల్ గ్లాసెస్ దగ్గర నుంచి బాక్సెస్ దగ్గర నుంచి ఆర్ మన ఇంటికి ఎవరైనా లైక్ ఫ్యామిలీస్ వస్తే వాళ్ళకి పార్సల్ ఏదైనా ఇచ్చి పంపించాలన్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ 800+ ఐటమ్స్ ఉన్నాయా? 1500+ ఐటమ్స్. నేను 300 అంటే ఫస్ట్ 1500 నేను ఇంకా షాక్లో ఉన్నాను. సో వీళ్ళ దగ్గర గుడ్ థింగ్ ఏంటంటే 1500+ ఐటమ్స్ ఉన్నాయి అండ్ 7000 ఎబో షాపింగ్ చేస్తే ఫ్రీ డెలివరీ చేస్తారు. ఆర్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ ఏ టైం వరకు? 12 hours సర్వ్ చేస్తున్నారు. మీరు ఆ టైంలో ఎప్పుడైనా వచ్చేయచ్చు. ఈ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో పింగ్ చేస్తాను. సో మీరు ఆ గూగుల్ మ్యాప్స్ నుంచి మీరు ఇక్కడ రావచ్చు. ఆర్ వీళ్ళ మొబైల్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ నెంబర్కి కాల్ చేసినా మీరు ఇక్కడ రావచ్చు. ఇక్కడికి వచ్చి అన్ని చూసుకొని కొటేషన్ తీసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఒకటి మర్చిపోవద్దు, 7000 కింద 50 రూపీస్ ఛార్జ్ తోటి 1,699 డెలివరీ చేస్తాం అనమాట. జస్ట్ 50 రూపీస్. యా, నైస్. సో నాకు అదే డౌట్, మూసాపేట నుంచి ఉప్పల్ కూడా 50 రూపీస్ వీళ్ళు ఎలా చేస్తున్నారు, మీరు ఏ ట్రాన్స్పోర్ట్ యూజ్ అండ్ చేస్తున్నారు? ఇది ఒకటి మా మాస్టర్ ఏరోస్ గుడవల్లిలో ఉంటుంది. గుడవల్లి నుంచి పటాన్ చెరువు కన్నా కానీ 50 రూపీస్ తీసుకుంటాం అనమాట. ఓకే. సో ఇప్పుడు గుడవల్లి అంటే అది ఎక్కడ వస్తుంది అప్రాక్సిమేట్? నేను పేరు విన్నా కానీ లైక్ నియర్ బై మైసమ్మ సైడ్. గండి మైసమ్మ. ఓకే. సో అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళు అక్కడ తీసేసుకోవచ్చు. సో బేసికల్ అక్కడ నుంచి ఆర్డర్స్ డెలివరీ మాత్రమే, అది మాస్టర్ వేర్ హౌస్ అనమాట. మాస్టర్ వేర్ హౌస్. ఓకే. సో యా, చూసారు కదా కొతారి డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు ఎలాంటి ఐటమ్స్ సేల్ చేస్తున్నారు. సో ఇలాంటి ఎక్సైటింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణు హియర్. విల్ మీట్ అగైన్. బాయ్.